భరద్వాజ గారు 'అఖండ 2' సంబంధించి టీజర్ ఒకటి చూసాం మనం. అవును. ఎలా అనిపించింది? అంటే ఒక డైలాగ్ టీజర్ అది. డైలాగ్ టీజరే కానీ ఒక క్యారెక్టర్ని రివీల్ చేశాడు ఆయన. డైలాగ్ చెప్పండి. బాగుంది డైలాగ్. సౌండ్ గురించినటువంటి వ్యవహారం. నువ్వు సౌండ్ పెంచుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. సౌండ్ అంటే ఏ సౌండ్కి ఎలాంటి రియాక్షన్ వస్తుందో నాకే తెలియదు. అదే అంటే ఇప్పటివరకు నేను నరకటం మొదలు పెడితే ఏ ముక్క ఎక్కడ పడుతుందో తెలుసుకోవటానికి అనే దాని మీద చాలా డైలాగులు నడిపారు మనం. మనోళ్ళు ఇప్పటిదాకా ఆ ఏరియాలో నడిపారు కానీ సౌండ్ జోలికి రాలేదు. ఇప్పుడు ఏ సౌండ్కి ఎలాంటి రియాక్షన్ ఇస్తానో నాకే తెలియదు, దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో తెలియదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సౌండ్ చేయండి అని ఒక సాలిడ్ సౌండ్ వచ్చింది. ఈ సాలిడ్ సౌండ్తో పాటు ఆ క్యారెక్టర్ మురళీకృష్ణ క్యారెక్టర్. అంటే మనకి ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించి బయటకు వచ్చినటువంటి మెటీరియల్లో కేవలం అఘోరా క్యారెక్టర్ని మాత్రమే ప్రదర్శిస్తూ వెళ్ళాడు ఆయన. అవును, పోస్టర్లు అయినా చిన్న గ్లింప్స్ అయినా అఘోరా క్యారెక్టరే నడిచింది. రివీల్ చేశారు. మనకి అఖండ 1లో అది కేవలం ఒక ఎలిమెంట్ మాత్రమే, కానీ ఈ సినిమాలో అదే డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటుంది అనేది అర్థమైంది. మిగిలిన క్యారెక్టర్ ఏ ఒక్క పాత్రని కూడా ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. మొదటిసారిగా మురళీకృష్ణ క్యారెక్టర్ ఉంటుందా ఉండదా అని ఒక చర్చ జరుగుతోంది. ఆ క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా సాలిడ్గానే ఉంటుంది అనేది ఇప్పుడు ఈ డైలాగ్ టీజర్తో మనకి క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఈ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఒక అంటే ఆల్రెడీ అక్కడ త్రిశూలం విన్యాసాలు అవి చూసున్నాం అవతల క్యారెక్టర్లు. ఇది కూడా చాలా పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్గా అనిపిస్తోంది. దాంట్లో కూడా బాగుంటుంది క్యారెక్టర్. దానిలో కొంత కామెడీ మిక్స్ అవటము అవన్నీ కలిపాడు. అన్ని లవ్ ట్రాక్ ఫ్యామిలీ లవ్ ట్రాక్ ఇవన్నీ నడిపాడు. కలెక్టర్తో ఇది ప్రేమాయణము ఆ వ్యవహారం అంతా నడపడం వలన కొంత సరదాగా ఉంటుంది అది. కానీ ఎమోషన్ పార్ట్ మొత్తం తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్లో పెట్టేశాడు. ఇక్కడ ఈ క్యారెక్టర్ కూడా ఎమోషనల్గానే కనిపిస్తోంది. అంటే దానిలో క్లోజింగ్లో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. మురళీకృష్ణ క్యారెక్టర్లో కూడా బ్యాలెన్స్ చేశాడు. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశాడు దీనిలోకి. ఆ క్యారీ ఫార్వర్డ్ చేశాడు అనే విషయం ఈ డైలాగ్తో మనకు అర్థమైంది. ఇది క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం, ఈ క్లారిటీ ఇవ్వటం కోసం, జనాల్ని ప్రిపేర్ చేయటం కోసం ఈ టీజర్ను వదిలాడు ఆయన. ఈ టీజర్ నుంచి నెమ్మదిగా ఇంకో 2 క్యారెక్టర్లు రివీల్ చేస్తాడు. అంటే ఇందులో అదర్ సైడ్ క్యారెక్టర్లు కూడా ఉండాలి కదా. అవతల ప్రతినాయకులు ఎవరు అనేది ఒకటి, ఈ కథని డ్రైవ్ చేసే ఇంకా ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిని రివీల్ చేస్తూ ఇంకొక ట్రైలర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. జస్ట్ టీజర్ లాంటిది అంతే కదా, డైలాగ్ టీజర్ అంతే, పరిచయం అంతే. డైలాగ్ టీజరు క్యారెక్టర్లు పరిచయం చేయటం బహుశా దీంతో ఆపుతారా, ఇంకో 2 క్యారెక్టర్లను రివీల్ చేస్తూ ఇంకొక 2 టీజర్లు ఏమైనా వదులుతారా అనేది చూడాలి. ఈ మధ్య మనకి క్యారెక్టర్లను పరిచయం చేయటం అనే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. అవును, ఇప్పుడు 5 లాంగ్వేజ్లు వదిలేరుగా. ఇప్పుడు 5 లాంగ్వేజెస్లోనూ వదిలేరు. అంటే ప్రతి లాంగ్వేజ్లోనూ ఎక్కడ రిలీజ్ చేస్తున్నారో అక్కడ కంటెంట్ని ప్రాపర్గా కనెక్ట్ చేయకపోతే సినిమా పే చేయట్లేదు. అదే చాలా అనుభవాలు ఉన్నాయి మనకు. ఓజీకి సంబంధించి కూడా వాళ్ళు మొన్న కన్ఫెస్ అయ్యారు. మనం కంటెంట్ని ప్రాపర్గా జనంలోకి తీసుకెళ్లకుండా రిజల్ట్ ఆశించడం తప్పు అన్నాడు ఆయన. హిందీ డిస్ట్రిబ్యూటర్ చాలా తక్కువ నెంబర్ నమోదైంది, దానికి రీజన్ ఇదే అని చెప్పాడు ఆయన. ఈ సినిమాకి అలాంటి అనుభవం రాకుండా ఉండడానికి వీళ్ళు ప్రమోషన్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ అన్ని లాంగ్వేజెస్లోనూ జరుగుతోంది అనేది కూడా ఈ టీజర్ ద్వారా చెప్పారు వాళ్ళు. ఆ మధ్య తమన్ ఏదో వేదిక మీద చెప్పాడు, మేము బిగ్ స్కేల్లో ఇది గ్యారంటీగా హిందీ మార్కెట్ని కొట్టబోతున్నాం ఈ సినిమాతో అని చెప్పాడు. ఆ కాన్ఫిడెన్స్, హిందీ మార్కెట్ని కొట్టేటువంటి కంటెంట్ సినిమాలో ఉంది అనే గ్యారంటీ ఇప్పుడు ఈ డైలాగ్తో ఇచ్చాడు బాలకృష్ణ. అంటే ఎక్స్ప్రెషన్ సాలిడ్గా ఉంది, డైలాగ్ సాలిడ్గా ఉంది. బోయపాటి సినిమాలో బాలకృష్ణ ఎలా ఉంటాడని జనాలు అనుకుంటారో అలాగే ఉన్నాడు. పూర్తిగా సంతృప్తి కలిగించేటువంటి టీజర్ ఇది. సాటిస్ఫై చేస్తుంది, బాలయ్య అభిమానుల్ని తృప్తిపరిచేటువంటి టీజరు కొంచెం జనంలోకి పెడుతుంది. ఈ సౌండ్ ఇలాగే కొనసాగితే ఇది ఈ సాలిడ్ సౌండ్ థియేటర్ల దగ్గర ఇంకో పద్ధతిలో వినిపించే అవకాశం అయితే ఉంది. వసూళ్ల రూపంలో కొంచెం బిగ్ నెంబర్ క్రియేట్ చేసే సినిమాగా అఖండ ఉండబోతోంది అనేది వాళ్ళ రెండో హ్యాట్రిక్ ఇది శ్రీకారం అవుతుంది.
ఎస్ 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 ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ అయిపోయింది. హ్యాట్రిక్ అయిపోయింది, ఇప్పుడు రెండో హ్యాట్రిక్ ఇది ఈ సినిమాతో శ్రీకారం చుట్టే ప్రయత్నం. ఎస్. అది గ్యారంటీ ఇచ్చే పద్ధతిలో ఈ డైలాగ్ టీజర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.